అందరినీ మీ గురించి మీరేంటి చెప్పండి అని అడిగేస్తూ ఉంటాం కదా. మీ గురించి మీకు తెలుసు కాబట్టి ఆఫ్కోర్స్ చెప్తారు, కానీ మీ ఇద్దరి మధ్య 4 years పరిచయం ఉంది కాబట్టి ఒకరి గురించి ఒకరు చెప్పాలి. సో మీరు ఒకవేళ శోభన్ గురించి తప్పు చెప్తే మీరు తనకి ఎలాంటి పనిష్మెంట్ అయినా ఇవ్వచ్చు. సో ఓకేనా? ఇంట్రడక్షన్ అంటే మీ ఈ 4 years లో మీ గురించి యాజ్ అ పర్సన్ గా సో తనకి తెలిసింది చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ శోభన్ గురించి మీరు చెప్పండి. శోభన్ ఓకే, నువ్వు చెప్పిందే చెప్తా. చాలా మంచోడు, చాలా నీట్ గా మాట్లాడతాడు. మర్చిపోయాను డైలాగ్స్, ఇంకేం చెప్పా, 3 చెప్పావు కదా. చాలా మంచోడు, అందరితో చాలా మంచిగా ఉంటాడు, అందరికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు, టైంకి షూట్కి వస్తాడు, షూట్ టైంకి ఫినిష్ చేస్తాడు, స్క్రిప్ట్లన్నీ టైంకి ఇస్తాడు. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. జైత్రి గారు చెప్పండి. శోభన్కి అంటే చాలా చెప్పొచ్చు, కొన్ని ఫ్యాక్ట్స్ అడుగుతున్నారా? సో అసలు పర్సన్ గురించి అంటే ఇప్పుడు శోభన్ గురించి ఎవరైనా తన ఫ్యాన్స్ కావచ్చు, చూసే వ్యూవర్స్ కావచ్చు, తెలుసుకోవాలి అని అంటే తన గురించి ఏంటి అనేది మీరు చెప్పాలి. మీరు శోభన్ని ఇంప్రెస్ చేయాలంటే రజనీకాంత్ ఇంత ఫోటో ఇచ్చినా పర్లేదు, ఇంత హ్యాపీ అయిపోతాడు. హీ లవ్స్ రజనీకాంత్, హీ లవ్స్ కాఫీ అండ్ హీ లైక్స్ మీ. సరే కాదు, అది తప్ప. అండ్ అతనికి కెన్ ఐ సే ఐ డోంట్ నో, యాక్టింగ్ కంటే ఎక్కువ రైటింగ్ అంటే ఇష్టం. Yeah, but baita because he acts so much videos lo, people look at him more as an actor, కానీ అతను రైటర్ ఎక్కువ than actor, and he likes also writing more than acting. I think I got it all right. ఓకే, ఇప్పుడు మీరు శోభన్ గారు గురించి చెప్పాలంటే నేను కొంచెమే చెప్తా. హి ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. ఓకే, అంటే చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ ఉంటుంది. అండ్ నాకు బాగా నచ్చేది ఏంటి అంటే ఈవెన్ షీ ఈజ్ ఎ క్రియేటర్, ఏదో స్క్రిప్ట్ రాసే చేసినట్టు కాకుండా షీ ఇన్వాల్వ్స్ ఇన్ ద వర్క్. అంటే ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్తూ ఉంటుంది. సో అది చాలా తక్కువ మంది ఉంటుంది. సో దట్ ఐ లైక్ అబౌట్ హర్, అండ్ షీ ఈజ్ ఎ స్వీట్ పర్సన్ టు. అదేంటండి చెప్పమంటే ఏదో 4 marks ఆన్సర్ అయినంటే 1 mark ఆన్సర్ చెప్తున్నారు. చెప్పాలంటే అది ఏం లేదంటారా? లేదు, జైత్రి గురించి చెప్పండి అని ఒక ఎపిసోడ్ ప్లాన్ చేయండి, అప్పుడు నేను చెప్తాను. చాలా డిస్క్రిప్షన్. ఎస్, అవును, ఒకవేళ చేయాలనుకుంటే చేయొచ్చు కదా. అది కూడా జైత్రి గురించి చెప్పాలి అంటే అది నేను అప్రూవ్ చేయను. చేయరా? అంతేనా? ఇంకేం లేదా చెప్పడానికి? అంటే లేదంటే ముందే మాట్లాడుకున్నా, ఒకవేళ చెప్తే మాత్రం నిజం జైత్రి నువ్వు నా గురించి చెప్పొద్దు, నేను నీ గురించి అసలు నిజాలు చెప్పను ఏదో అలా అనుకున్నా. మీరే చెప్పారు కదా 4 years పరిచయం అని, మాకు చాలా తెలుసు ఒకరి గురించి ఒకరికి. ఇద్దరిలో కామన్ థింగ్ ఉంది. ఎస్, ఓకే, ఇద్దరం లేట్ తింటాం. స్లో ఈటర్స్ అన్నమాట. అవును, దాని మీద సిరీస్ కూడా చేశారు కదా. చేయడానికి రీజనే అంటే నిజమా? అది ఫ్యాక్ట్. చాలా. నేను చైత్ర యాక్చువల్ క్లోజ్ అయింది ఎక్కడ అంటే బేసిక్ తమాడా మీడియా. మేమందరం లంచ్ బాక్స్ అవి తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ నేను ఒక్కనే ఉండేవాడిని, చైత్ర రాలేనప్పుడు. నేను స్లోగా తినేవాడిని, వీళ్ళందరూ త్వరగా తినేసి తిడుతుండేవాళ్ళు అనమాట, ఇంకెంతసేపు తింటావు అది అని చెప్పేసి. అలా అనుకుంటున్న టైంలో జైత్రి జాయిన్ అయింది. జైత్రి లంచ్ బాక్స్ తెచ్చుకుంది, అందరు తింటున్నా, అందరు వెళ్ళిపోయిన తర్వాత జైత్రి కూడా నాకు కంపెనీ ఉండదు అనమాట. సో ఇద్దరం అక్కడ ఓవర్ ద ఫుడ్ అక్కడ క్లోజ్ అయిపోయి దెన్ వి థాట్ ఓకే నువ్వు స్లో ఈటర్ నేను స్లో ఈటర్ అని చెప్పేసి అప్పుడు నాకు అనిపించింది దీని మీద ఎపిసోడ్ చేస్తే బాగుంటుంది కదా, ఇద్దరు స్లో ఈటర్స్ క్లోజ్ అయితే ఎలా ఉంటుంది అది అని చెప్పేసి. ఓకే, నైస్. సో ఇప్పుడు మీ గురించి తెలుసుకోవాలి, మీ ఫ్యామిలీ గురించి. అసలు మీరు ఈ వెబ్ సిరీస్ తీయక ముందు ఏం చేసేవారు? జాబ్ చేసేవారా? ఎంతవరకు చదువుకున్నారు? ఏంటి అనేది ఒక చిన్న ఇంట్రో టైప్ చెప్పేస్తే, మీ ఇంట్రొడక్షన్ చెప్పేస్తే కొంచెం మీ వ్యూవర్స్కి కూడా మీ ఫ్యాన్స్కి కూడా యూజ్ అవుతుంది అనమాట. చాలామంది నేను కామెంట్స్ చూసా, అక్క ఏం చేస్తూ ఉంటారు, లేకపోతే శోభన్ గారు ఏం చేస్తూ ఉంటారు, ఏం చదువుకున్నారు అనేది. అవును, యాక్చువల్ నిజంగా చెప్పాలంటే మీరు వీడియోస్ లో అలానే కనిపిస్తారనమాట, చిన్నగా బయట కొంచెం పెద్దగానే అనిపించారు నాకు. ఓకే, సో చెప్పండి, ఇంట్లో మీ ఫాదర్, మీకు ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా? అక్కడే ఉంటారు. నాది 2017 లో బీటెక్ అయిపోయింది. సో అప్పటి నుంచి జాబ్ చేయాలని థాట్ కూడా లేదు నాకు. ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అండ్ రైటర్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలనే గోల్తో. లక్కీ 2017 డిసెంబర్లో హైదరాబాద్ వచ్చాను. 2018 సమ్మర్లో నాకు తమిళలో జాబ్ వచ్చేసింది రైటర్గా. అక్కడి నుంచి అంటే మీకు అంటూ ఏ గోల్ లేదు, రైటింగ్ డైరెక్షన్ ఇదే ఇష్టం.
సో ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకేం అవ్వాలనుకుంటున్నారు? నెక్స్ట్ డైరెక్టర్ అండి ఖచ్చితంగా. డైరెక్టర్ ఖచ్చితంగా. మీరు కూడా ఆల్ ది బెస్ట్. మీరు చాలా మూవీస్ కూడా తీయాలి. సో ఇప్పుడు మీరు జైత్రి గారు? నాది నా గ్రాడ్యుయేషన్ BBAలో చేశానండి, అండర్ గ్రాడ్యుయేషన్. సో వన్స్ ఐ ఫినిష్ దాట్ నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు యాక్టింగ్, కానీ నేను ఎప్పుడు దాన్ని పర్స్యూ చేయాలి అని ఇలా పెట్టుకోలేదు. సో న్యాచురలీ ఆఫ్టర్ మై ఎడ్యుకేషన్ ఐ గాట్ అ జాబ్ ఇన్ అ కంపెనీ కాల్డ్ రిగాలిక్స్. అందులో నేను వర్క్ చేశాను ఫర్ అరౌండ్ 6 months or more. వర్క్ చేసిన తర్వాత వైల్ వర్కింగ్ ఆల్సో నాకు అప్పుడప్పుడు అనిపించేది, యూనో యాక్టింగ్ అనుకుంటున్నాం కదా, ఇదే ఏజ్ ఏమో, ఒకసారి ట్రై చేయాలి అని. బట్ ఓకే వదిలేద్దాం అని చెప్పి వర్క్ చేశాను. వన్ ఫైన్ డే ఐ జస్ట్ వాంటెడ్ టు, చాలా గట్టిగా అనిపించింది. లేదు అవును, నేను 30 ఉన్నప్పుడు అప్పుడు అనుకున్నాను, లేదు యాక్టింగ్ ఒక్కసారి చేయాలి, దిస్ ఇస్ ద ఏజ్, ఇప్పుడు కాకపోతే నేను మళ్ళీ ఇంకెప్పుడు అనుకున్నా చేయలేను అని. సో ఐ జస్ట్ కాల్ మై పేరెంట్స్, మమ్మీ నాకు చేయాలని లేదు, ఐ వాంట్ గెట్ ఇన్ టు యాక్టింగ్, ఒకసారి ట్రై చేయాలంటే వాళ్ళు ఆఫ్ కోర్స్ గో అహెడ్ అన్నారు. సో సడన్ డెసిషన్, ఐ జస్ట్ క్విట్ మై జాబ్ అండ్ దెన్ ఐ గాట్ ఇన్ టు తమాడా. ఐ మెట్ దిస్, నేను ఈరోజు జాయిన్ అయ్యానంటే వెరీ నెక్స్ట్ డే నేను ఈ టీమ్ని కలిసాను, అంతే. ఇట్ ఆల్ చేంజ్డ్ ఫ్రమ్ దేర్. అంటే మీకంటూ జాబ్ పరంగా ఎలా అటు వెళ్ళాలని లేదు అటు సైడ్? అప్పుడు ఉండింది. బట్ ఐ రియలీ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. బట్ చదువుకున్నాను, ఐ కెన్ డూ వెల్, ఐ క్యాన్ బికమ్ అన్ HR అంటూ ఉంటుంది కాబట్టి ఆ ఫీల్డ్లో వెళ్దామని స్టార్ట్ అయ్యాను. బట్ దెన్ ఐ వాంటెడ్ టు బ్రేక్ ఇట్, ట్రై దిస్ అండ్ గో బ్యాక్ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్అవుట్ అని. ఫార్చునేట్లీ ఇది వర్క్అవుట్ అయిపోయింది, ఇంకా ఇటే వచ్చేసాను. అంటే జాబ్ బ్రేక్ చేసి వెళ్ళారా లేకపోతే చేయకముందే వెళ్ళారా? 6 months జాబ్ చేశానండి అండ్ దెన్ ఐ క్విట్. దాని తర్వాత ఇటు వచ్చేసాను. అంటే ఆపర్చునిటీ వచ్చాక క్విట్ చేశారా? యా, వచ్చింది, వర్క్ చేశాను, దెన్ ఐ క్విట్. దిస్ యాక్టింగ్ లేదు, ఏమీ రాలేదు అసలు, ఐడియా కూడా లేదు. అంత ధైర్యంగా వదిలేశారు? అదే అండి, మా పేరెంట్స్ యాక్చువల్లీ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నేను వాళ్ళకి అదే చెప్పాను, ఇదే ఏజ్ కదా అంటే వాళ్ళు కూడా అదే అగ్రీ చేశారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ట్రై చేస్తావు, ఒకసారి ట్రై చేయి చూద్దామని. అండ్ దెన్ ఐ క్విట్. దాని తర్వాత యాక్చువల్లీ నాకు ఎలా వెళ్ళాలి హెడ్ కూడా ఐడియా లేదు. బట్ ఐ హర్డ్ అబౌట్ ద కంపెనీ, కొంతమంది త్రూ ఈ కంపెనీ గురించి తెలిసింది. ఎలా వెళ్ళాలి ఏం లేదు, ఒకళ్ళు తెలుసు కంపెనీలో, గౌతమి. ఐ న్యూ గౌతమి ఫ్రమ్ తమాడా. సో తనతో మాట్లాడి ఒకసారి కలుస్తానని చెప్పి ఆఫీస్కి వచ్చాను, మాట్లాడాను, జాయిన్ అయ్యాను. సెకండ్ డే వీళ్ళని మీట్ అయ్యాను, ఇంకా ఐ జాయిన్ వైరలీ. ఇప్పుడు హ్యాపీయా మరి? చాలా 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 హ్యాపీ. సో మీరు సాటిస్ఫైయా మీరు చేస్తున్న వర్క్ లో? ఇప్పుడు సాటిస్ఫై, కాకపోతే ఇండస్ట్రీలో ఎలా ఉంటది, ఇంకా ఇంకా మంచి బెటర్ పొజిషన్కి వెళ్ళాలి, అది ఉంటుందా? అవును. అంటే ఇప్పటి వరకు మూవీస్ చేశారా ఏమన్నా? మూవీస్ చేశాను, కొన్ని ఏం లేదు, నాట్ లైక్ మేజర్ థింగ్. ఓకే. సో అలా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇది వదిలేసి మీరు అటు వెళ్ళిపోతారా మూవీస్లోకి? మీరు చేస్తున్న ఇప్పుడు తమ్ముడు మీడియా వదిలేసి మూవీస్లోకి వెళ్ళిపోతారా? అంటే ఒకవేళ వాళ్ళు అలా రూల్ పెడితే మీరు మూవీస్లో చేయాలి అని అంటే ఇది వదిలేసేయాలి, మీరు చేస్తున్న సిరీస్ అన్ని వదిలేయాలి అని చెప్పి ఎవరైనా రూల్ పెడితే మీరు దేన్ని చూస్ చేసుకుంటారు? ఆనెస్ట్లీ అలాంటి సిచువేషన్ నేను అడుగుతానండి, ఒకవేళ అలా పెడితే. అంటే అల్టిమేట్ గా మూవీసే మెయిన్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు వర్క్ ఫర్ మూవీస్. కానీ మీ టీం లేకపోతే ఇప్పుడున్న మీ టీం మేమంతా ఉంటాం కదా, అప్పుడు కలిసి వెళ్ళిపోతాం కదా, వెళ్ళినా అటు అందరు కలిసి కట్టు వెళ్ళిపోతారు. మాకేంటంటే మాకు ఇంతమంది యాక్టర్, మంచి యాక్టర్స్ ఉన్నారు, మేమే రైటింగ్ అండ్ డైరెక్షన్ ఉన్నాం. అక్కడ కూడా హీరో హీరోయిన్ గా అప్పుడు నేను చేయనుగా, నేను చేయకపోతే తను చేయదంట. మీకోసం మంచి హీరోనే చూస్తానులే. మీకు అర్థమైంది? అర్థమైంది చారి గారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.